హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ నో ట్రేడింగ్ సెషన్ ఉండిందండి. ఎంతమంది దాన్ని ఫాలో అయ్యారు, ఎంతమంది ఫాలో అవ్వలేదు, ఎన్ని ట్రేడ్స్ అయ్యాయి ఏంటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ కొంచెం. ఇక్కడ నేను ఓపెన్ చేసింది ఇవాళ డే టైం ఫ్రేమ్ అంటే ఎందుకు అంటే మనకు ఇదివరకు ఒక లెవెల్ బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్స్ అనుకున్నాం కదా, అవి ఎగ్జాక్ట్లీ అచీవ్ అయ్యాయి. నేను అవి ఏంటి అనేది తర్వాత చెప్తాను, ఒకసారి డే టైం ఫ్రేమ్ గురించి మాట్లాడుకున్న తర్వాత. సో ఇక్కడ మనకు ఫస్ట్ అయితే మార్నింగ్ సెల్లింగ్ వచ్చిందండి. తర్వాత మళ్ళీ లాస్ట్ క్లోజింగ్ టైంలో మనకు సిఏఎస్ ప్రకారంగా క్యాండిల్స్ వస్తున్నాయి కదా, దాని ప్రకారంగా ఇవాళ క్లోజింగ్ అయితే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ క్యాండిల్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని అండ్ దానికంటే ప్రీవియస్గా ఒక రికవరీ వల్ల ఇలా క్యాండిల్ అయితే బయింగ్ చూపిస్తుంది. సో ఇది మనము సపోర్ట్ లా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ 24,250 స్ట్రాంగ్. ఒక 1 వీక్ టు 10 డేస్ నుండి మనకు డౌన్ సైడ్ అనేది వచ్చింది. ఇంత పెద్ద రిజెక్షన్ అనేది ఇవాళనే ఫస్ట్ టైం. సో విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ నుండి రిజెక్షన్ వచ్చింది ఏంటి, ఏం టార్గెట్స్ ఇచ్చాయి అనేది ఒకసారి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టేసుకుని చూద్దాము. చూడండి, మనము ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత కంటిన్యూషన్ రాలి అనుకున్నాము, బట్ నిన్న కన్సాలిడేషన్లు పెట్టారు అండ్ ఇవాళ నో ట్రేడింగ్ సెషన్లో ఇంత మంచి మూమెంట్ అయితే ఇచ్చారు. సో ఒకసారి రీటెస్ట్ చేసేసి మళ్ళీ ఈ జోన్ని బ్రేక్ డౌన్ చేసేసి మనకు నెక్స్ట్ టార్గెట్, ఈ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయ్యేదంటే మనకు నెక్స్ట్ టార్గెట్ 350 అనుకున్నాము, 300 అనుకున్నాము అండ్ దాని తర్వాత 250 అనుకున్నాము. ఆల్మోస్ట్ 250 అంటే 267 వరకు వచ్చింది. మనం అనుకున్న టార్గెట్ కంటే ఒక 10 పాయింట్స్ ప్రియార్గానే రివర్సల్ అయితే వచ్చింది ఇక్కడ కాస్త సైడ్ వేస్ చేసేసి. సో మనం లాస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకున్నాము, దాని తర్వాత రివర్సల్ డైరెక్ట్లీ ఇక్కడ వరకు ఎక్కడ నుండి అయితే ఓపెన్ చేసి రీటెస్ట్ చేసి మూమెంట్ జరిగిందో అక్కడే క్లోజింగ్ అయిపోయింది 24,435. ఇది వచ్చేసి ఇగ్నోరబుల్ క్యాండిల్. దీనిలో ఎంతమంది క్యాప్చర్ చేస్తారో తెలియదు, కానీ మనం నార్మల్గా చూసుకునేది ఉంటే రికవరీ అనేది 24,375 వరకు వచ్చింది అండ్ క్లోజింగ్ క్యాండిల్ వచ్చేసి 24,435. అండ్ సెన్సెక్స్లో కూడా అలాగే జరిగింది. సెన్సెక్స్ అనాలిసిస్ చేసినప్పుడు మాట్లాడుకుందాం. దీని ప్రకారంగా మనకు రేపు వ్యూ ఏంటి, ఎలా మనము అనలైజ్ చేసుకోవచ్చు అంటే టార్గెట్ ఇచ్చేసి మళ్ళీ ఈ జోన్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ఇఫ్ ఇట్ సస్టైన్స్ అబోవ్ ఆర్ ఈ ఇక్కడ కన్సాలిడేషన్ చేసి బ్రేక్అవుట్ చేసిన యాజ్ యూజువల్గా 24,520 పైన సస్టైన్ అయ్యేది ఉంటే మనం బులిష్ ఇక్కడ నుండి చూసుకోవచ్చు. 24,520 అండ్ 24,620 అండ్ 24,677. ఫైనల్ రేంజ్ విల్ బి 24,775 యాజ్ యూజువల్. అండ్ డౌన్ సైడ్కి వచ్చేది ఉంటే ఓన్లీ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ రివర్స్లో 24,435 బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటేనే చూడండి. న్యూస్ ప్రకారంగా ఇన్ఫ్లేషన్ డేటా అనేది వస్తుందండి. ఒకవేళ అది నెగిటివ్ అయ్యేది ఉంటే గ్యాప్ డౌన్, లేదంటే పాజిటివ్ అయ్యేది ఉంటే గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని మన లెవెల్స్ ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి మార్కెట్ అనేది ఓపెనింగ్ బట్టి చూసుకోండి. ఇన్ కేసు ఒకవేళ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ అయ్యేది ఉంటే దీనిపైనే మనకు ఆల్రెడీ ఇప్పుడు బులిష్ లెవెల్స్ అనేది చేసుకున్నాం కదా. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఆర్ ఫ్లాట్ ఓపెనింగ్ డౌన్ సైడ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ 24,350 ఆర్ 24,300, 24,200. 200 బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే మాత్రం మనకు మంచి బేరిష్నెస్ అనేది ఇంకా చూసుకునే స్కోప్ ఉంటుంది మార్కెట్లో. 24,200 తర్వాత డైరెక్ట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ 24,080 లెవెల్. ఓకే, అండ్ కమింగ్ టు సెన్సెక్స్, నిఫ్టీలో ఇచ్చినంత రిజెక్షన్ అయితే సెన్సెక్స్ లో ఇవ్వలేదండి. మోస్ట్లీ 77,400 దగ్గర నుండి అయితే రిజెక్షన్ కనిపిస్తుంది మనకు. ఆల్మోస్ట్ అన్ని టార్గెట్స్ ఇచ్చేసింది ఇందులో కూడా.
సపోర్ట్ లెవెల్ వచ్చేసి 77,500 అనుకోండి. ఓకే, సరే 30 మినిట్స్లో పెట్టేసి చూద్దాము లెవెల్స్ ప్రకారంగా. సేమ్ అలాగే నిన్న రీటెస్ట్ చేసి నేను చెప్పాను కదా, ఈ జోన్కి రీటెస్ట్ కోసం వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి దీన్ని బ్రేక్ డౌన్ చేసేది ఉంటే వీ కెన్ సీ డౌన్ సైడ్ మూమెంట్ అనుకున్నాము. బట్ ఫస్ట్ క్యాండిల్లోనే ఇచ్చేసింది. దాని తర్వాత ఇది బ్రేక్ డౌన్ 78,000 బ్రేక్ డౌన్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ టార్గెట్ 77,600 అనుకున్నాము. ఎగ్జాక్ట్లీ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ చేసి మళ్ళీ ఈ జోన్లోకి ఎంటర్ అయింది. క్లోజింగ్ టైంలో క్లోజింగ్ వచ్చేసి 77,966 అంటే ఆల్మోస్ట్ 78,000 దగ్గర క్లోజింగ్ ఇచ్చేసింది సెన్సెక్స్లో. సో యాజ్ పర్ ఇన్ఫ్లేషన్ డేటా రిజల్ట్స్ మనకు మార్కెట్ ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయినా, లేదు ఇక్కడ ఓపెన్ అయినా, ఇక్కడ ఓపెన్ అయినా బేస్డ్ అపాన్ మీరు లెవెల్సే చూసుకోండి. ఇన్ కేస్ మనకు ఈ లెవెల్ కనుక బ్రేక్అవుట్ అయిపోయింది అనుకోండి 78,266, నెక్స్ట్ లెవెల్ విల్ బి 78,500 అండ్ 78,750 అండ్ లాస్ట్ విల్ బి 79,000. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి ఒకవేళ మళ్ళీ ఇక్కడ టెస్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి 78,000 కనుక బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే మళ్ళీ సేమ్ 77,600 అండ్ 77,200 and last would be 76,800 will be our downside targets. బట్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అనేది మనకు న్యూస్ బేస్డ్ కాబట్టి దాని అకార్డింగ్లీ మనకు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూసుకొని లెవెల్స్ బేస్డ్గా మీరు మార్క్ చేసుకొని ట్రేడ్ చేస్తే బెటర్. ఇక్కడ ప్రైస్ ఏమైనా లెవెల్స్ వైజ్గా చేంజ్ అయ్యేది ఉంటే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మార్నింగ్ ఇట్ సెల్ఫ్. దాన్ని ట్రాక్ చేస్తూ ఉండండి. ఓకేనా? Hope you like my video. Please like, share and subscribe and support our channel. Thank you.